ఆదికాండం 4:14 నేడు నీవు ఈ ప్రదేశము నుండి నువ్వు నన్ను ఎల్లగొట్టితివి, సన్నిధికి రాకుండా నన్ను వెలివేసితివి, తీగులు పడుచు భూమి మీద దేశదిమ్మరనై ఉందును, కావున నన్ను కనుగొని వారెవరు? నన్ను చంపునేమో. మొట్టమొదటి నరహత్య చేసింది ఎవరు? ఈయనే, కయ్యోను. ఈయన చంపాడు, దేవుడు శిక్షించాడు. ఇప్పుడు ఇతనికి శిక్షించినందుకు బాధ కాదు, నువ్వు దేశదిమ్మరమై తిరుగుతావంటే అది బాధగా అనిపించలే. ఒక శాపగ్రస్తమైన జీవితం చేస్తావు అని దేవుడు శిక్షిస్తే నాకు శిక్షించొద్దయ్యా, నన్ను దీవించని అడగాల్సిన వ్యక్తి ఇప్పుడు దేవుడు శిక్షించిన శిక్షకు బాధ లేదు, కానీ ఎవరో నన్ను చంపుతాడు, నేను ఈ విధంగా తిరిగితే నన్ను చంపుతారేమో. పాఠం ఏంటి తెలుసా? చంపింది తప్పు చేసేది ఆయన కన్ను దృష్టికి ప్రజలు ఎలా కనిపిస్తున్నారు తెలుసా? వాళ్ళు కూడా నరహంతకులుగా కనపడుతున్నారు. రక్షణ పొందిన మనము, బాప్తిసం పొందిన మనము, అభిషేకం పొందిన మనము దేవుని రాకడికి సిద్ధపడాలని, నిత్యం ఆయనతో ఉండాలని కోరుకొని నడిపించబడుతున్న మన జీవితంలో మన కన్ను దృష్టికి ఇతరులు ఎలా కనిపిస్తున్నారు? ఈరోజు మన ఆత్మీయ జీవితంలో నేను కరెక్ట్గానే ఉన్నాను, వాళ్ళే కరెక్ట్గా లేరు అని అలాంటి దృష్టితో మనం చూసినప్పుడు వీళ్ళెవరయ్యా అంటే కయ్యోను మార్గంలో నడిపించబడేవారు.